చంటి విషయంలో ఇంక చెంచలమ్మ చేసింది తప్పు అని చెప్పనని ఇంక చెంచలమ్మతో అయితే మాట్లాడకుండా చంటి అలాగే ఉంటాడు. ఇంక ఊర్లో కొంచెం పెద్ద మనుషులు అయితే ఇంటికి వచ్చి, అమ్మ ఊరి కార్యం కోసం డబ్బులు ఇస్తానన్నారు కదమ్మా, ఇవ్వండి అంటే ఈ లోపల ఊరి పెద్దలు అయితే, అమ్మ చంటి మీ అబ్బాయి అని అంటే కదా, మాకు నిన్నే తెలిసిందమ్మా, మీ కొడుకు కాడే ఇప్పించండి అమ్మా డబ్బులు అని చెప్పనేటప్పటికి చంటి అయితే మొహమాటంగా అక్కడ నిలబడుకొని ఉంటాడు. కానీ సింధూర్ అయితే, ఏవండి అక్కడ అడుగుతున్నారు కదా, దేవుడు కార్యమే కదా, మీరు ఇవ్వండి అత్తమ్మ, మీరిద్దరు కలిసి ఇవ్వండి అంటే ఇంకా అక్కడ ఏం మాట్లాడలేక ఇంక చెంచలంతో కలిసి వాళ్ళకైతే ఇస్తాడు. ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలాగా అమ్మ నాన్న అని చెప్పి తెలిసిన తర్వాత కూడా వాడు మమ్మల్ని పట్టించుకోకుండా అలా ఉన్నాడని చెప్పని చెంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ లోపలైతే ఇంకా షాప్కి వెళ్ళి ఇంకా బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్తుంది. సింధూర, కేశవ అందరూ అయితే అత్తమ్మని చంటిని ఎలా కలపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడు మావయ్య మీరేనే చెప్పండి అంటే, లేదమ్మా నాకు ఆలోచన ఏం లేదు, ముందు ఆ తల్లి కొడుకుంటే కలిపే ఐడియా ఏదైనా చెప్పు అని చెప్పంటే, సరే నేనే ఏదో ఒకటి ఆలోచించి చెప్తాను అని అంటుంది. ఈ లోపల చెంచలమ్మ అయితే ఇంకా గుడ్డలు తీసుకొచ్చి, ఇవి నా కొడుకు వేసుకుంటే నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పని అనేటప్పటికీ, అత్తమ్మ మీరుండండి నేను వేసి చట్నీని తీసుకొస్తాను కావాలంటే అని చెప్పని ఆ కవర్ తీసుకొని అయితే ఇంక లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చంటి అయితే ఆల్రెడీ గుడ్లు వేసుకొని ఉంటే, అయ్యో మీకోసం నేను డ్రెస్ తీసుకొచ్చానండి, ఈ గుడ్డలు కాకుండా ఈ వేసుకోండి అని చెప్పానంటే, అయినా మీరు ఎప్పుడు వెళ్ళి తీసుకొచ్చారు అమ్మాయి గారు ఇవన్నీ అని చెప్పంటే, లేదు నేను తెప్పించాను, నాకు తెలిసిన వాళ్ళతో ఈ బట్టలు మీకు బాగుంటాయి, మీరు ఇప్పుడు చెంచలమ్మ గారు కొడుకు కదా, మీరు రిచ్గా ఉండాలి అని చెప్పంటే, నేనేం చెంచలమ్మ కొడుకుని అని చెప్పని అనిపించుకోలేదు, నేను ఎప్పటికీ సత్యవతమ్మ కొడుకునే అంటే, అయ్యో నా వరకైనా అట్లా ఉండండి అని చెప్పనని ఆ బట్టలు తీసేస్తూ